ఇది ఆరోగ్య కోర్టు. ఈరోజు విచారణ తేనెటీగలు మరియు రైతు వర్సెస్ రసాయన పురుగుల మందులు. జడ్జి గారు, మేము పువ్వుల మీదే జీవిస్తాం. ఈ రసాయన స్ప్రేలు పడితే మా రెక్కలు కదలవు, మా వంశమే మాయమవుతోంది. జడ్జి గారు, స్ప్రే చేయకపోతే పంట మొత్తం పురుగులు తింటాయి, అప్పులు పెరుగుతున్నాయి, మా జీవితం కూలిపోతోంది. మేమేం చెయ్యాలి? నన్ను పూర్తిగా తప్పు అనకండి. నన్ను వాడితేనే పురుగులు చస్తాయి. నేను లేకుండా పంట ఎలా కాపాడతారు? నేనే రైతు రక్షకుడు. నేను లేకుంటే మీ అందరికీ ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? ఈ రసాయనాలు పంటల మీదే కాదు, మన శరీరాల్లో కూడా మిగులుతాయి. దీర్ఘకాలంలో నరాలు, ఊపిరితిత్తులు, హార్మోన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయ మార్గం ఉంది. జీవ ఎరువులు, వేప ఆధారిత స్ప్రేలు, పంచగవ్య వంటి సహజ పద్ధతులు పురుగులను నియంత్రిస్తాయి, రైతుకు, ప్రకృతికి, నేలకు రక్షణ ఇస్తాయి. కోర్టు పూర్తిగా విన్నది. రసాయన వినియోగాన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పరిమితం చేయాలి. సహజ పద్ధతులను ప్రాధాన్యంగా ఉపయోగించాలి. రైతు బతకాలి, ప్రకృతి బతకాలి, ప్రజల ఆరోగ్యం కాపాడాలి. ఇదే కోర్టు తీర్పు.